ఫోర్సైట్స్ టీవీ. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. స్థానిక ఎన్నికల్లో పూర్తిగా విఫలం చెందింది. దీంతో రానున్న ఎన్నికల్లో లేబర్ పార్టీ 14 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తుందంటున్నారు. యూకే ప్రత్యర్థి పార్టీ మెజారిటీ సాధించడంతో ఇక కౌన్సిల్లను లేబర్ పార్టీ కంట్రోల్ చేయబోతోంది. దశాబ్దాల తరువాత ఫలితాలు పునరావృతమయ్యాయి. బ్రిటన్ రాజకీయాలపై సమగ్ర సమాచారం మీకోసం. మొత్తంగా ఫలితాలు ప్రధానమంత్రి రిషి సునక్కు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఈశాన్య ఇంగ్లాండ్లోని టీస్ వ్యాలీకి కన్జర్వేటివ్ పార్టీకి చెందిన మేయర్గా బెన్ హౌచెన్ గెలుపొందడంతో ఊపిరి పీల్చుకున్నట్లయింది. బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీ ఇంతగా ఎప్పుడూ ఓడిపోలేదని సర్వేలు చెబుతున్నాయి. లేబర్ పార్టీ నాయకుడు కైర్ స్టార్మెన్ మాత్రం అద్భుతమైన ఫలితాలు రాబట్టారు. వాయువ్య ఇంగ్లాండ్లోని బ్లాక్ బర్న్, ఓల్డ్ హోమ్ వంటి ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో, పాలస్తీనాలోని గాజా ఇజ్రాయిల్ యుద్ధంలో ఇజ్రాయిల్కు అనుకూలంగా ఉండడంతో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థులు నష్టపోయారు. ఇంగ్లాండ్ వాయువ్య ప్రాంతంలోని బ్లాక్ పూల్ సౌత్ పార్లమెంటరీ స్థానాన్ని లేబర్ పార్టీ తిరిగి గెలుచుకుంది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్ బ్రెక్సిట్ మద్దతు ఉండడంతో ఈ సీటు కన్జర్వేటివ్ పార్టీకి దక్కింది. లాబీయింగ్ కుంభకోణం కేసులో కన్జర్వేటివ్ శాసనసభ్యుడు రాజీనామా చేయడంతో లేబర్ పార్టీకి చెందిన క్రిస్ వెబ్ 10,825 ఓట్లను సాధించాడు. ఇన్ని ఓట్లను సాధించడం అతిపెద్ద విజయం. దీంతో 2010 తర్వాత లేబర్ పార్టీ తిరిగి అధికారం సాధించే దిశలో ఉంది. 2024లో రెండవ భాగంలో ఇంగ్లాండ్ ఎన్నికలు ఉంటాయని సునాక్ తెలిపారు. ఇంగ్లాండ్లోని స్ట్రాథ్క్లైడ్ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ జాన్ కర్టిన్స్ మాట్లాడుతూ కన్జర్వేటివ్ పోటీ చేస్తున్న సీట్లలో దాదాపు సగం ఓడిపోతుందన్నారు. 2,661 సీట్లతో సగానికి పైగా స్థానాలు లెక్కించారు. కన్జర్వేటివ్లు 410 కంటే ఎక్కువ సీట్లు కోల్పోగా లేబర్ పార్టీకి 170 సీట్లు పెరిగాయి.